देवता देवता मारेलम्म देवता अरे 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 చూడమ్మా చూడమ్మా కళ్ళు తెరిచి చూడమ్మా అరే 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 ఈ భక్తుల కోరికలు తీర్చేటి దేవత ఇంకొంచెం దయ చూపమ్మా భజన పాటలు పాడతారేట్రా కూర్చోండి 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 పాటలు పాడతారా మా తల్లి మారేలమ్మ మా తల్లి సాయిరామ్ సాయి శ్యామ్ తప్పని కూర్చోండి మీరే వాడండి మీ అందరికీ ఓకేనా మేము చీటీ తెచ్చుకున్నాం దాంట్లో ఇంతకన్నా మంచి దేవతేది నాకు తట్టలేదు కానీ అమ్మ దేవత కాదు నిన్ను నమ్ముకుంటే వదలనమ్ము ముందు నుంచి అందరందరూ కానీ మళ్ళీ అంటున్నానే అమ్మో ఈ శక్తికి ఉన్నదా తమ్ము నిన్ను ఆపేదెవరు నన్ను నమ్ము ఎంతగా మేము వేడుకుంటే తగినట్టుగా నువ్వు బదులు చెప్పిదివే అరే దేవత మా బాధలన్నీ లోపలే అమ్మగా అంత దగ్గరే మమ్ము చేరదీస్తే మరలమ్మ మరలమ్మ మమ్ము కాపు కాసువే మరలమ్మ మరలమ్మ మమ్ము
Maralama without thinking, madam. Take whole village, madam. And she duped, madam. Oh my God. Maralama died, madam. Sorry, rest in peace. Everything clear, madam. From that day onwards, madam, Maralama became god of goddesses. Maralama Talige! Maralama Talige! Maralama Talige! Such an inspiring, interesting story. So the same thing happening this year also? No, madam. This is so special. Why it's so special? If you want to know about this year's Jatra, you must know about last year's Jatra. What would last year be? హలో హలో లైట్ టెస్టింగ్
ఎవడ్రా నువ్వు? కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, వేణు స్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చాక ఈసారి పుట్టేవాడు చంపేవాడే కానీ చచ్చేవాడు కాకూడదని ముఖ్యమంత్రి పెట్టాడు రా మా నాన్నకి పేరు హేమంత స్వామి అని. డబ్బులు తీసుకో. సమంత టీ స్టాల్ CEO మోకరాజు గారు పెద్ద మనిషి చేసుకుంది 500 రూపాయలు చదివించాడు. వారిని వారి కుటుంబాన్ని నా దేవుడు ఎల్లవేళ ఇంతమంది సచ్చాక నా చేతుల్లో చావడానికి వచ్చావన్నమాట. చంపడానికి వచ్చావా? చావడానికి కాదు. మా అన్నను చంపడమా? నువ్వా? పిల్లగా చిన్నాయాల 100 కొట్ల దగ్గర రావాలి వడగాలి వచ్చినట్టు మా అన్న చేతులు చావడానికి వచ్చావరా? ఈ మానవ శత్రువుని చంపితే ఏమంటారో తెలుసా? మగాడు అంటారా? అబ్బం సుఖం తెలియని ఇలాంటి ఆడపిల్ల నేర్పిస్తే ఏమంటారో తెలుసా? ఉండ అంటారా? సుమ్మంట. అరే మిమ్మల్ని రా ఉంటా అన్నాడు, వెళ్ళి తేల్చుకోండి రా. The relationship between Pinky and Hammond should be fish and water. Should not be like fish and fishermen. Nalva. నువ్వు పింకీకి ఒక్కసారి నువ్వు పింకీకి ఒక్కసారి డాన్స్ చేయాలి. Okay, sir. Done.
చూసావా, మనం ఈ నాటకం వేయడమే పెద్ద తప్పు. అప్పుడే చెప్పా రామాయణం మహాభారతం వేద్దామని. మీరు వింటే కదా గోవిందా. ఇప్పుడు రామాయణ మహాభారతం ఎవరు చూస్తారు గోవిందా? చూస్తారు గోవిందా, చూస్తారు. ఆఖరికి ఏమైంది, మన ఊరి జనాలు మన మొహం మీద ఉన్నారు. ఆఖరికి నా పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోయింది, ఇంటి దగ్గర కూడా రానివ్వట్లేదు నన్ను. అంతే అయినా తప్పంతా నాదేలే. మా పిల్లలు చెప్తూనే ఉంది, ఈ దోమకడ వాళ్ళతో తిరగదయా అని. నేనే నాటకాలు పిస్తా మీ వెంట తిరుగుతున్నా. ఇంకొకసారి పొలం గురించి మాట్లాడు, చెప్పు దిగ్గుతుంది. నేను మాట్లాడతారా? నేను నేను మాట్లాడతాను. ఒరే, ఇంకోసారి నీ మొహాలు చూసారంటే నేను చెప్పి తిప్పుకుంటున్నా. అయినా వాళ్ళన్న మాటలకి ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. ఏదో మంచోళ్ళం కాబట్టి వదిలేసి. మళ్ళీ మీకు ఇస్తాను. సరే. అమ్మ ఆగండి, రాత్రి అయింది. మా ఊర్లో బస్సులో ఆటోలు కూడా ఉన్నారు. ఈరోజు రాత్రి ఇక్కడే స్కూల్లో ఉన్నారు. రేపు పొద్దున్నే వెళ్ళారు. సరే. మధ్యలో వచ్చినాడు అలా మధ్యలోనే వెళ్ళిపోతారు. దాని గురించి నాకు ఎటువంటి బాధ లేదు. మనతోనే ఉండి మనతో నాటకం ఆడి పొలం పేరు చెప్పి వెళ్ళిపోయాడు. దాని గురించి నాకు చాలా బాధ ఉంది. అసలు మనం ఎక్కడ తప్పు చేసావురా? ఈ డైరెక్టర్ కొట్టుకొట్టు కొట్టేసుకుని చేయించాడు నాటకం. అందుకే ఈ రోజు వచ్చింది మొత్తం. ఎలా మాట్లాడతావు? సినిమాలో టీవీలో పొట్టి పొట్టి పడవ వేస్తే సపోర్ట్ కొడతారు, అదే స్టేజ్ పైన వేస్తే చెప్పు చెప్పలు కొడతారు. అయినా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు గోవిందా. ఒక్కసారి స్టేజ్కి నాటకం చేయమని మన కష్టం ఏంటో తెలుస్తుంది. మన ఊరి వాళ్ళే తిట్టి కొట్టి పంపించాక ఇంతగానో అవమానం ఏమవుతుందిరా? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి సినిమా యాక్టర్ల డాన్సులు చేయాలి, సినిమా యాక్టర్ల డైలాగులు చెప్పాలని మన కష్టం ఇదంతా చేస్తే ఊరోళ్ళందరూ చప్పట్లు కొడతారనుకుంటే చెప్పు దెబ్బలు కొట్టారు గోవిందా. ఎక్కడైతే మనకు అవమానం జరిగిందో అదే ఉట్టి కొట్టే చోటికి అందరూ మనల్ని ఆహ్వానించాలి గోవిందా. అదంతా జరిగినప్పుడు కానీ పొద్దుపోయింది పద. పిచ్చి పట్టింది. రండ్రా. అయ్యో అయ్యో అయ్యో. అమ్మా 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 కొట్టండి. తీసుకుని ఎందుకలా తాగబడి నాగరాజు? అమ్మా ఆయనకి తెలిస్తే నన్ను చావకొడతారు. పిచ్చి పట్టింది అన్నా. వచ్చావా? దాడి చెట్టులకి ఎదిగావు. ముందు దగ్గరలా? చిన్నపిల్లల నుంచి రోడ్ల పెట్టి కొడతాం. అవును, వాడు చేసే కనకాలకి నేను సంగడెత్తుకుని ముద్దు పెట్టుకుంటా. ఎంత వద్దా? ఆశపడిపోతాను. ఏంద్రా మీ అమ్మ అలా వస్తుంది? అమ్మ గట్టి కుక్క కలిసిందన్న. నీ అమ్మ నన్ను కూడా కొట్టేలా ఉంది కదా. ఇలా చెప్పి ఆయింట్మెంట్ తీసుకురా. అయిపోయింది ఇంకా మాట్లాడు. అదంతా రాసుకుంటే ఆయింట్మెంట్ తీసుకురా. ఏమైంది? నలుపు కాబట్టి కనబడట్లేదు. ఎలా ఏమవుతా? ఏం సంగతే? బాగైందేంట్రా? ఊరే ఎందుకురా మనకి నాటకాలని హీరో అయితేనే ఒకడు, విలన్ అయితేనే ఒకడు, నా లుంగిలో పంచాయితీ ఎందుకురా మీకు ఇవన్నీ అంటే విన్నారా? ఇప్పుడు చూడు అందరితో చెప్పు దెబ్బలు శివాట్లు బాగైందేంట్రా? ఎక్కడ పెట్టారు? ఫ్రీగా వచ్చినాయండి ఏమన్నా? మాకేం వద్దులేవా? ఎక్కడ రంగట్టి వస్తాం? ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండిపోతాయి కదరా. ఒక్కడికి జరిగిందని రావాలో వీటి కూడా అమ్మ ఉత్కారేసిందా? మా ఇంట్లో ఉన్నప్పుడు
రమ్మన్నావు 10:30కే వచ్చా 2000 గివ్ రే తాగుబోతున్నా కొడుకు ఇంకెక్కడ రాజా బాబాయ్ పోయి అరగంట అయిందిరా పాత పాటలంటే ఇష్టంరా. అది తీసుకొని పిలవండ్రా. బాబాయ్ రోజు పొద్దున నాతో చెప్పట్టుకున్న పక్కకే కూర్చుంటున్నాడు. అదే ఏదో ఒక పాట పాడరా అన్నాడు. వాళ్ళంతా వస్తున్నారు. అయ్యో బాబాయ్ బాబాయ్ ఆగదు ఆగితే ఆగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము సాగదు ఈ లోకము సాగదు ఈ లోకము అయ్యో మొన్న నేను కూడా రాజాబాబు వెళ్ళేతోనే వెళ్ళా. రాజాబాబు రాగానే కూర్చున్నా. వీడి లేచి అంతే బాబు ముస్సోని లేచింది. నేనంటే వయసులో కాబట్టి పరిగెట్టా. బాబాయ్ అక్కడే వేయాడా. అసలు ఏం జరిగిందన్నా ఇంటికాడే బాత్రూమ్లు ఉంటే అక్కడికి వెళ్ళేవాడు కాదు అసలే రోడ్లో లైట్లు కూడా లేవు అయినా బాంబు కాడేస్తే చనిపోవాలా ఊరు ఒక్క హాస్పిటల్ కూడా లేదు ఇంత హీనమైన పరిస్థితుల్లో బతుకుతున్నా అయినా ఎవరికి పట్టదు ఈరోజు మా నాన్నకైంది రేపు మీకు కూడా అంతే రే ఇక్కడ జరిగిందేంటి నువ్వు మాట్లాడేదేంటి ఏమన్నా అంటే రేపు పంచాయతీలో మాట్లాడుతున్నావు ఇక్కడ కాదు ఇక్కడైతే ముందుగా లేపండి లేపండి బాబాయ్ బాబాయ్ కూర్చొని పోయాడు. కనీసం ముందు పెట్టడం పడుకోబెట్టి పెడతారా. గోవిందా നാടിൻ നന്മകനെ പൊന്മകനെ മുത്തായവനെ നിന്നും സൂര്യനും ചന്ദ്രനും നയവനും കാലം കത്ത് വച്ച രക്ഷകനെ സംഹാരകനെ കണ്ണനായി വന്നവനെ ഭയമേ മാറിപ്പോയി അണ്ണൻ വന്നിട്ടുമില്ല ഇരുട്ടിൽ സിറ്റി പാടും രാജാവുക്ക് എല്ലാരും സുല്ല ഇവനെ കൊണ്ടുവാനായി മുഞ്ചനത്തിലൊക്കെ കാലം നടുക്കി വച്ച സ്വർഗം പോലും యో పంచాయతీకి వచ్చి తీర్పు చెప్పకుండా పట్టబాగలే కలలు అంటున్నారా మీరు ఏ తీర్పు చెప్పాలరా. మా నాన్న చనిపోయి 2 రోజులు అవుతుందయ్యా దానికి ఒక 10 డబ్బులు పంపించాం కదా అంటే డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారయ్యా లేకపోతే పోయి మీ నాన్నని తీసుకురమ్మంటావా. అదంతా కాదయ్యా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి దానివల్ల మా నాన్న చనిపోయాడు ముందు దాని గురించి మాట్లాడండి రే మాట్లాడండి రా ఒకరు మాట్లాడుకుంటే అడగండి రా అదే అయ్యా మన ఊళ్ళో హాస్పిటల్ కూడా లేదు. ఎవరికైనా అయితే 25 వేల దూరం అయ్యి వస్తుందయ్యా. ఇలా ఉన్న ప్రాణం కూడా పోతుందయ్యా. మోసం దగ కుట్ర ప్రాణ స్నేహం అన్నాడు నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు ఇప్పుడేమో ఎంత మోసం చేశాడు ఏం తలపతి నిన్నే నేనేం చేశాను చెప్పండి ఏం చేసావా హాస్పిటల్ డబ్బులన్నీ ఏం చేసావు మొత్తం నువ్వు తినేస్తావా అంటే నువ్వు ఒక్కడవే తినాలా నాకు ఇవ్వాలని నీకు తెలీదా గాలిలో
గెస్ట్ హౌస్ మామిడి తోట అన్నాడు. ఇప్పుడేమో ఆ మామిడి తోటకి ఎరువులు కొంటున్నాడు. ఆ దళపతి చాలా మంచోడు. చెప్తున్నా తప్పుడు నా కొడక. ఏమైంది దళపతి? ఏం చేసావు ఆ డబ్బులు? నేనేం చేశాను? ఆ డబ్బులు ఏం చేసావు? ఏ డబ్బులు? ఆ రోడ్ లైట్ డబ్బులు ఏం చేసావు? నేనేం చేశాను దళపతి? చెప్తున్నా కొడక చెప్పిప్పుడు ఆ రోడ్ లైట్ డబ్బులు ఏం చేసావు? ఏ, నీకున్న మందు అలవాటికి కనకవలసిన వైన్ షాప్ ని నీ ఇంట్లో పెట్టించాను. నువ్వు నన్నంటున్నావా దళపతి? ఆ? ఓ దేవుడా, ఇలాంటి మోసపడతాను నేను స్నేహం చేసింది తిన్నాను. నువ్వు నన్ను అంటున్నావు దళపతి. నిన్నంట. క్షమించలపతి. మీ సమున్న నేస్తమా నీకు రోషమెక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా దోస్తికి సరిజోడా. అదంతా కాదయ్యా, మాటలకి కష్టంగా ఉంది. బాధలు లేక గట్టిగా వెళ్తుంటే చిల్లరగా రాజయుగా నేర్పిస్తున్నారు. అయినా ఒక్క ఇంటి కాకుండా పగలకు ఒక్కటి కట్టించొచ్చు కదా. మీరైనా చెప్పండి అమ్మా. అవును, మీ ఇంట్లో ఆడలకి ఇట్లా జరిగితే ఇట్లనే మాట్లాడతారా? చెప్పండయ్యా. ఏం మాట్లాడుతున్నావు సుబ్బలక్ష్మి? జరిగితే మన ఇంట్లో ఆడాలని జరగాలి కానీ వాళ్ళ ఇంట్లో ఆడాలని ఏం జరుగుతుంది? వాళ్ళకి ఎస్టేట్ టాయిలెట్లు ఉంటాయి కదా. బా బలాంటి అవుతుంది. ఈ నా కొడుకులకి ఏమో వెస్ట్రన్ టాయిలెట్లు, వాళ్ళ కొడుకులు ఏమో వెస్ట్రన్ కంట్రీలో చదివించుకుంటారు. నా కొడుకులు అయ్యో, వీడేమో నన్ను కొడక అంటాడు, వీడేమో నన్ను మోసం చేస్తాడు. నేను ఇంకెందుకు బ్రతకాలయ్యా? ఎందుకురా ప్రతిదాన్ని మూడు సచ్చిన ముండగా ఏంటో చెప్తానా కొడక. ఆ మూడు రోజులు డబ్బులు ఏం చేసావరా? ఇంకా గుర్తులేదా? ఏం చేసావరా? చిన్నప్పటి నుంచి ఓ ముద్ద నీకు ఓ ముద్ద నాకు అంటూనే పెరిగింది చలపతి. ఆ మరుగుదొడ్డు ముద్దను తీసుకొచ్చి నీ ఒళ్ళంతా బంగారంగా వచ్చాం కదా, మర్చిపోయావా? ఆ బంగారమే ఈ బంగారం. ఆ బంగారమే ఈ బంగారం రా చలపతి. నేను క్షమించను. ఎన్నిసార్లు క్షమించాను నేను? సరే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఇంకొకసారి నో హ్యాపెన్స్. అదంతా కాదండి. ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? రోడ్లు లైట్లు అన్ని వేయిస్తా అన్నారు కదా. ఏమంటే అవన్నీ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయండి? అదేంటండి, ప్రతి సంవత్సరం పన్ను రూపంలో మా దగ్గర తీసుకుంటారు కదా. గవర్నమెంట్కి వెళ్తున్నారా అవన్నీ? ఈ గవర్నమెంట్ లెక్కలని నాకు చెప్పొద్దండి. మీరైతే ఖచ్చితంగా ఏం చేయాల్సింది. అన్ని గవర్నమెంట్కి వెళ్తుంటే మేమేంట్రా చేసేది? చెప్తానా కొడకలారా? అప్పుడేమో ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఓటేయండి అని మా ఉచ్చనెత్తి పోసుకున్నారు కదరా. ఇప్పుడు మమ్మల్ని మోసం చేయాలని చూస్తారా? అవునరా, మేము వచ్చాం, మా నెత్తని పోసుకున్నాం. కానీ మేము ఒక్కసారి పోసుకున్నాం. మీరు 5 ఏళ్ళు మా వెనకాల తిరగాలి. ఇంకా అర్థం కాలేదా? ఈ ఊరిని మేము లీజుకి తీసుకున్నాం. అవును, లీజే. రే రంగా, ఇలా రారా. చలపతిని ఫోన్ చేయరు. ఇప్పుడు పర్లేక ఊరి చివర చేపల చెరువు ఉంది కదా, అది నువ్వు లీజుకి తీసుకున్నావు కదా. ఆ డబ్బులు నువ్వు తింటావా లేకపోతే జనాలందరికీ పంచుతావా? నేనే తింటానయ్యా కదా. అదెంతో ఇది అంతే. ఈ ఊరిని మేము లీజుకి తీసుకున్నాము. ఎలక్షన్లప్పుడు 2000 రూపాయల నోట్లు బిర్యానీలో మీరు అందరూ తీసుకున్నారు కదా. ఈ ఊరికి గుడొచ్చినా బడొచ్చినా రోడ్లు వచ్చినా లైట్లు వచ్చినా అసలు ఏమొచ్చినా మావే. అసలు ఈ ఊరే మాదే. నాకు కొడకల్లారా, భ్రమల్లో బతకండి, నిజాల్లో బతకండి. పోడే ఉండగలిచే చెత్తలా కొడకల్లారా. ఉన్నంత వరకు ఈ ఊరు బాగుంది. ఎవరు మాట్లాడుతారు వీళ్ళందరూ? మంచి వాళ్ళకి అసలు రోజులు ఉండవా? లేవు వచ్చా మంచి రోజులు లేవు. రారా బస్సుకి. చలపతి వాళ్ళిద్దరే కరెక్ట్ రా. ఏమొచ్చిందిరా మనకి? 2000 రూపాయల నోటు, బిర్యానీ పొట్టం, వాటర్ మందు. దానికి ఊరికి ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. ఈ ఊరు మొత్తం ఎలా చేస్తుంది? ఊరి మీద పడి మొత్తం దోచుకుంటారా? దీనికి పరిష్కారం ఏంటంటావు? ఇంకా దీనికి పరిష్కారం చూస్తావారా? దీనికి పరిష్కారం అనేది దొరకలేదురా. ఉషా కిరణాలు తెలియ సంహరణాలు చైతన్య దీపాలు మౌన
ఆయన మన కష్టాలను తీర్చుతాడు. సో ఇప్పుడు మనం ఊరోళ్ళందరి దగ్గర కూడా సంతకాలు తీసుకోవాలి. అరే నోకరాజు ఆ పెన్ను పబ్లిక్ తీసుకురా. మన వాళ్ళు పెడతారా? ఎందుకు పెడతారు? ఖచ్చితంగా పెడతారు. ఈరోజు మనం పెట్టేద్దాం. అరే లచ్చి మంచి టైం వచ్చి పెట్టు. ఇది ఇక్కడ సంతకం పెట్టు. అదే రా ఊళ్ళో సమస్యల గురించి కలెక్టర్కి అచ్చి పెట్టు. నువ్వు కూడా సంతకం పెట్టు. సంతకానికి ఎంతగా నేను పెట్టను రా. ఏరా సంతకం పెట్టు, మనం మంచిగే కదా. నేను పెట్టను. వాడికి సంతకం పెట్టడు. ఏరా భయపడతావు ఏంటి? భయపడట్లా. నేను భయపడట్లా. నేను భయపడట్లా. నేను భయపడట్లా. ఒరేయ్, నాకు సంతకం పెట్టడానికి రాదురా. అరే ఆ స్టాంప్ ప్యాకెట్ అందులో ఏ నువ్వురా ఇక్కడేముంది? చూసుకుంటూ కాదు తక్కువ. ఓకే అరే నోకరాజు నోకరా. దా ఇక్కడ సంతకం పెట్టరా. అన్నా ఇక్కడ నేను ఒక్కనే పెడతానా, ఇంటికాడ ఇచ్చాను కొని నేను సవాల్ ఇద్దరు కలిసి పెట్టేస్తాను. ఓకే మీ ఆవిడతో పెట్టిస్తావు అయితే. నువ్వు వచ్చేనా? ఓకేరా. అత్త ఏమంటున్నావు అత్త? కోడి కూరరా. అది. రండి, రండి. ఒక వాసన వచ్చే వరకు వస్తుంది. ఆ? అత్త ఏ మాటగా మాట్లాడి మొన్న పంచాయతీలు ఇరగొట్టినావు. అత్త మొన్న నువ్వు మాట్లాడింది చూసి ఊళ్ళో నీ అంత ధైర్యం ఎవరికి లేదనిపించింది. అత్త మాటలకి చలపతి నోరు మూసుకున్నారా? చేతులు కడుగుతాయి. తినండి. చూడు తర్వాతలే కానీ ఇక్కడ సంతకం పెట్టా. ఏం సంతకాలు? అదేనే ఊళ్ళో సమస్యల గురించి అందరూ సంతకం పెడుతున్నాం. నువ్వు కూడా సంతకం పెట్టు. అమ్మో, మా మామకి తెలిస్తే తిడతారు. మామ తెలుసా ఇప్పుడంటే మన ఊరికి రోడ్ వస్తుంది, లైట్ వస్తాయి, అన్నీ వస్తాయి. సంతకం పెట్టు. అరే ఆ రోజు అందరికి మంచి జరుగుతుందని అట్లా చెప్పాను రా. ఇప్పుడు మా మామకి తెలిస్తే అర్థం చేసుకోండి రా. అదేంటత్త నువ్వు అంత ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు ఒక సంతకం పెట్టాను అంటున్నావు. రే నాకు మా మామకి బాగుంటే అంతే నాకు కావాల్సింది. అర్థమైందా? సర్లేగానే మస్తాన్ గడి షాప్ తీయలేదు కదా, నీకు కోడ ఎక్కడి నుంచి వచ్చిందే? అది ప్రెసిడెంట్ గారు పంపించారు. అది మ్యాటర్. నీ కోడు కుక్కలు కూడా తనవే. తీరైన సంపద ఎవరింత నుండు దినదినము గుంటలోనే ఇది ఎంసెట్లో రాయగా ఫోన్ నెంబర్ రా ఇది. 9 8 7 6 5. ఏయ్ కాలేజీకి ఏం చేస్తావురా? పొట్ట పోస అక్షరం ముక్క రాదు. కాలేజీకి ఏం చేస్తావురా? మాట్లాడరా. నోట్లో ఏం పెట్టుకున్నావు? మాట్లాడరా. మాట్లాడరా. ఏం రాదురా? ఏం రాదురా? లేదుగా ఏమైంది రాడు అట్లా వస్తుండు రాదు రాదు అని. ఇప్పుడు బాధలు పోలేరా ముందు నుంచి? నాకు రాదు. నువ్వు పోరా. సర్లేగాని ఇంటికి వస్తే మీ ఆవిడ సంతకం పెట్టుతాను. సంతకం పెట్టు. ఓ అదే. ఏ సమంత? ఏ సమంత? సమంత! బాగున్నారా అందరూ? ఏంటి ఇలా వచ్చారు? అదేనే మన పంచాయతీ కాడ బాగా మాట్లాడినావు నువ్వా. సంతకం పెడితే వాళ్ళు జైల్లో అయిపోతారంట. కలెక్టర్కి ఇచ్చి ఆ సంతకం వండి పెట్టిపోతా ఉంటారు వాళ్ళు. సంతకమా? అన్నా, నేను సంతకాలు గీతకాలు పెట్టాం. మీరు వెళ్ళండి. ఇగో, ఇట్లా
అంటావేంటి? ఊరంతా సమస్యలే కదా. మొన్న మా ఆయన పోయిన సంగత ఆయన ఏదో టైం బాగోలేక పోయి ఉండాడురా. ఆ తర్వాత నా కొడుకు పోయిండు గట్టుకాడికి. నేను పోయి ఉండాడు. మీరు కూడా పోతున్నారు కదరా. గుర్తుండే మాట్లాడుతున్నావు పిన్ని. మొన్న అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడతావు. అప్పుడంటే మంచి జరగాలని మాట్లాడిండ్రా. అయినా ఇప్పుడు సమస్యలు ఏం లేవు. మీకు కొత్త సమస్యలు పెట్టమాకండి. పోండి పోండి. అసలు బాబాయ్ కాదు, నువ్వు పోయి ఉండాల్సింది అసలు. ఛే! అబ్బా రామో బాగా చెప్పినావు కానీ. ఎరా కంప్లైంట్లు ఇస్తున్నారా? కంప్లైంట్లు రేయ్ కోడి సీటు నోటు మీ పద్ధతులకి మాతో పెట్టుకున్నారా? చచ్చిపోతారు ఒక్కొక్కరు. పచ్చడి ఈ బ్రతుకులు. పోండిరా పోండి. ఏదో పని చేసుకోండి. పంచాయతీలో మాత్రం ఒక్కొక్కడు అంతకంటే నోరేసి మాట్లాడాడు. ఒక్క నా కొడుకు కూడా సంతకం పెట్టలేదు. ఆఖరికి టీ నా కొడుకు కూడా సంతకం పెట్టలేదు. నువ్వేంటి రాస్తున్నావు? ఏసు, ఏం రాస్తున్నావు? మార్పు రాదు, మార్పు రాదు, మారేళ్ళకి వెలుగు రాదు. వెనుకబడ్డ మీ బ్రతుకులకి నడక రాదు. ఈ రాజకీయులు అరాచకులు, క్రూర మృగాలు, గొప్ప నటులు మన దేశ నాయకులు. సిగ్గు ఎగ్గు లేని జీవితాలు, చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ పండు మోసాలు. అయినా వాళ్ళని కాదు, వాళ్ళని కన్న వాళ్ళే బాధ్యులు. వాళ్ళు వాడుండాల్సింది విరోధులు. అన్నా ఏం చెప్పావన్నా? నాకు చెప్తున్నా మరో నిక్కమన్నా. ఇలాగే చేయన్నా. మీరందరూ ఆ చలపతి గారు చేసే అరాజకాల మీద మీరు నాటకం చేయాలి. అది నేను మన ఊరంతా చూడాలన్నా. మీ అనగానే ఎవరినైనా ఈ లంచిగా అంటారన్నా. నేను ఇప్పుడు వెళ్ళి సాటి వేసి వస్తా. మీరు నాటకం చేస్తున్నారంటే వాళ్ళ ఐడియా ఉందా? రాయ్ నా కొడుకు నాకు. ఫస్ట్ సీన్ ఎట్లనో మనం ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? కూర్చోండి. నీకు తెలుసా మన ఊళ్ళో ఆ సర్పంచ్ ఎవరు లేరు? వాళ్ళు చేసే అరాచకం మీద నాటకం చేస్తున్నారంట. ఏది నువ్వు ఇంకా చాలా మందికి చెప్పాలి. నీకు తెలీదా? వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ సర్పంచ్ గణపతి చేసే అరాచకాల మీద నాటకం చేస్తున్నారా? అవునా? ఆ, నాకు తెలీదురా. కొత్త పొక్కగాళ్ళ ఉన్నా. నీకేం తెలుసు? చాలా మందికి చెప్పాలి. ఏం చలపతి ఇదంతా టైట్ ఉంది. ఆ? అయితే నీట్ అయితే లచ్చిగా ఆ. కలిసిందా? ఏంటి పరిస్థితి? మీరు ఇన్నేళ్ళు చేసి అరాచకాల మీద మా వాళ్ళు నాటకం చేసి పంటాలను బయట పెట్టేస్తున్నారా? ఇంకా మీకు చంపలకి జారి మిఠాయే. తాగుబోతురా, ఎడిచిపో. ఒకసారి చెయ్యేసి ఇద్దరు పంట ఏ, పోరా. పోరా. చలపతి చలపతి నాకేదో తేడా కొడుతుంది చలపతి. నాకు అలాగే ఉంది చలపతి. అది అస్తిగా పిల్ల ఒకసారి. రే దస్తగిరే, అయ్యా చెప్పండి. ఆ సమర్థ నీకు వదిలేరా? ఈ నాటకాలు వేసేదో నాటకాలు వేస్తారా? ఏ, ఈ కొట్టు దగ్గర మన మీద ఏదో నాటకం. చంపేమంటారా? కాదే, వెళ్ళి ఒక్కొక్క నా కొడుకుని ఇరక్కుంటావు. ఆ టైం అయ్యో. ఆగు. అయ్యా ఆ మొండల్ని తగదయ్యా. రే దస్తగిరే, అయ్యా నువ్వు వెళ్ళి నాకు ఈడే కాదు ఈడే కాదు ఈడే కాదు అన్నా తీరా మంచిగా ఐడియాలు వస్తాయి. మీకు అర్థమైంది మీకు అర్థమైంది కదా? ఏ డైలాగ్ మిస్ కావద్దు. నాటకం ఎగ్గదీయాలి మనం. ఓకేనా? ప్రతి షాట్ గుర్తు పెట్టుకోండి. ఏరా ఏం చేస్తున్నారు? నీకెందుకురా నేనేం చేస్తాను? ఏదైనా చేసుకోండిరా. నాటకాలు గట్రా చేశారనుకో
మంచిగా ఉండదు. అవునరా, నాటకాలే చేస్తాం. ఏం పీక్తావరా? కొడుక ఎందుకంటే నోట్లో నోరాగదు. మళ్ళీ చెప్తున్నా, నాటకాలు గట్రా ఈ మనకాయ తలకాయ ఉండదు. ఒక్కోసారి నాటకాలంటే మెడకాయలు తలకాయలు చెప్తున్నావు. నాటకాలు గీటకాలు అన్నారనుకో, లేడీస్ నాటకాలు. రే దస్తగిరి, ఇరక్ పెట్టేసి వచ్చేయ్. సిగ్నల్ బాగా వస్తుందయ్యా. అరే నన్ను లేపండ్రా. మనం ఏం తప్పు చేసామన్నా ఇలా పడుతున్నారు మనల్ని. మన నాటకం మొదలు పెట్టిన వెంటనే రౌడీస్ని పెట్టి ఆడ రౌడీలు పెట్టి కొట్టించారా? అంటే ఊర్లో ఏదో పెద్ద పెద్ద కుట్రలే జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ నేను మాత్రం నాటకం ఆడి తీరుతావా? నాటకం చేద్దాం రా, ఖచ్చితంగా నాటకం చేద్దాం ఆడతాను. చేద్దాం కానీ మనకు డైరెక్టర్ కావాలరా. ఇప్పుడు నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు రా, నేను తీసుకెళ్తా వాళ్ళని. ఓకే. That happened from last year. Yeah, after that what happened? Did they went for the performance? The drama happened? Where did it stay? ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగు. Cool, cool. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. వస్తుంది, అది ముందే చెప్పేసి వస్తుంది. Cool. నేను వాళ్ళని కలవాలని అనుకుంటున్నాను. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. పద మనమందరం కలిసి పద. దేనికమ్మా? అయినా వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తారు, నాకు నచ్చిన పని నేను చేస్తాను. నేనేం తప్పుడు పని చేయట్లేదమ్మా. నీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను ఇంటికి కూడా రాను. అబ్బో, అంత దూరం మాట్లాడతావా? అయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నిన్నెవరేమంటారా? రంగమ్మ కొడుకు వెళ్ళిపోయిండు అని నన్ను అంటారు. ఇంత కాదురా, ఇవన్నీ కాదురా. నువ్వైతే మా అమ్మ చెప్పిన జాబ్ చూసి సంపాదించు. లేకపోతే నా సావు చూస్తావు. అదంతా కాదమ్మా. నేను హైదరాబాద్ పోతా, డైరెక్షన్ చేస్తా, సినిమా తీసి చూపిస్తా అంతే. తీస్తావు. సినిమా తీస్తావు. ఇదంతా కాదురా, నువ్వు జాబ్ చేయాల్సిందే. లేకపోతే నా చావు చూస్తావు అంతే. నువ్వు చస్తే చావదని నా తల మాత్రం తినకమ్మా. నన్ను కానీ హైదరాబాద్ పోతే నీకు అవకాశాలే రావురా. ఇంట్లో మీ అమ్మ అలా వస్తుంది. ఇప్పుడు నేను పోలే అన్నా. అయినా మీ అమ్మ గురించి తెలిసిందే కదా నీకు. అంటవుదని మీరేంటా నేను వచ్చారు. ఫస్ట్ ఈ ఊళ్ళోకి బయటికి రారా నువ్వు. సరే చెప్పండి, మీరు ఎలా వచ్చారు? తెలిసిందే కదా మన ఊళ్ళో సమస్యలన్నీ. నేను ఒక నాటకం రాసిన, నీకు రాత్రి ఫేస్బుక్ లో పంపించిన. సో చూసినావా? అది పంపించింది నువ్వేనా? అవును. అరే నేను నైట్ స్టోరీ చదివాను రా, చాలా బాగుందిరా. అరే క్రాంతి మాస్టర్ చూపించావా? చూసాను కానీ ఆ రెండో లైన్లో కొంచెం ఏ ఆపరా, వీడియోలోనే లాస్ట్ టైం వీళ్ళందరికీ చెప్పు దెబ్బలు పడ్డాయి. ఇంకా వాటికి మన సజెషన్ ఎందుకు? నాకు చెయ్యాలని ఉంది, కానీ ప్రతిసారి జాతరలు క్రాంతి మాస్టర్ గారు చేపించేది. వీడేటన్నా చేపించేది. వీడి వల్లే పోయినసారి నవలపాలే చెప్పు దెబ్బలు తిన్నా. ఎందుకు రాని రాగానికి అంత కోపం? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రీతు లేదు పొక్కరాదు గమనంలో. నాకు చెయ్యాలని ఉంది మామ, కానీ ఆయన ఏమన్నా అనుకుంటారేమోరా. ఆయన అనుకునేది ఏమొచ్చా డైరెక్షన్? ఏమొచ్చా? పోలీస్ గురు వాడతాను ఇంకోసారి డైరెక్టర్ అన్నావు. హేమంత్ అలా మాట్లాడతావేంట్రా? గురువు గారు అనే మాకు అందరు కలిపి నాకు పెట్టారు పెద్దది. అయినా అదో నీకు అర్థం కుదురు సాగించారు కదా నాటకంలో.
లేకుండా నాటకం ఏంట్రా? రే నువ్వు చెమ్మ పగిలిపోతుంది. ప్లీజ్ రా, మొన్న పొలం గురించి చెప్పాడు తిట్టావు కదా దొబ్బే ఇక్కడ నాటకాలు బొక్క. ప్లీజ్ రా, నన్ను వేసుకోండిరా. నేను లేకుండా నాటకం ఏంట్రా? నువ్వు నాటకం ఆడాలంటే కదా మాతో పాటు చేయాలి. నువ్వు నాటకం ఆడాలంటే నీతో పాటు నీ పెళ్ళాన్ని కూడా తీసుకురావాలి నాటకం. ఒరే అది తిన్నదిరా, ఒప్పుకోదురా. ఎన్ని అవసరం రా, నువ్వు నాటకం చేయాలని నీ పెళ్ళం ఇక్కడ ఉండాలి. అది కాదురా, దానికి యాక్టింగ్ తెలియదురా. నీకేం వచ్చుకోవచ్చు ఎలా మాట్లాడతావు ఏంట్రా? మీకు అర్థం కావట్లేదురా, అది ఒప్పుకోదురా. ఏయ్, నువ్వు నాటకం చేయాలంటే నీ పెళ్ళం రావాలంతే. రావాలంటే ఏ కుదరదురా. సరే ఒప్పిస్తా. సరే అన్న, రేపు పొద్దున్నే రాములూరు గుడి దగ్గరికి 8 గంటలకల్లా అక్కడ ఉండాలి. అందరు తీసుకొని వచ్చేసే తొందరగా రావాలి. నేను పాడతాను బాగులు కొడతాను నన్ను కాదు. ఆర్కెస్ట్రా బజా. ఎప్పటి నుంచి చేస్తున్నావే? చాలా బాగా చేస్తున్నావు. నేను ఎప్పటి నుంచో చేసుకున్నా బావా, నీకే తెలీదు. అవునా? నాకు చెప్పలేదేంటి? చెప్పలేదేంటి నాకు? నువ్వు చూడాలి కదా బావా, నేనేదో చెప్పాలి. చెప్పడానికి నీకు సిగ్గు నాకు. బా నీ సిగ్గు సిమ్మడా. సరే నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టాపో. నీ టిక్ టాక్లన్నీ నేను చూస్తా. ఒరే బామ్మర్ది, ఆ టిక్ టాక్ చూపిస్తారా ఇక? ఏంట్రా నీ అక్క ఇంత బాగా చేస్తావు? పని చేస్తున్నావా? నీకు తెలీదు. నువ్వు అదే డైలాగా? ఒరే బామ్మర్ది, నాకు ఐడియా వచ్చిందిరా. ఈసారి మన ఊరు జాతరలో మీ అక్కని హీరోయిన్ చేస్తారా? హీరోయినా? అవునరా, హీరోయినే. అప్పుడు మారేమల్లె పూజ ఊరంతా ఈ రామ్ రాజ్ యాంటోనీ వైఫ్ ఫేమస్ అయిపోతుంది. విన్నావా? హీరోయిన్. ఏంటి బావా, నువ్వు మాట్లాడుతున్నావు? నేనేమన్నానే? ఏంటి బావా, ఇట్లా తయారయ్యావు నువ్వు? అందరి ముందు పొట్టి బట్టలు వేసుకొని నన్ను నాటకం అది చేయమంటావా? కాదే, అది కాదే. బావా, ఒసేయ్, అది కాదే. ఏయ్, బావా, చెప్పడానికి ఏమైందే? బావా, విను బావా. వచ్చింది ముసలి. ఏమైందే? మీ మనవడు అందరి ముందు పొట్టి బట్టలు వేసుకొని నాటకం చేయమంటున్నాడురా. మీరు మీ సరసాలు. మీ ఆయన ఏం పెద్ద కోరికలు కోలేదు కదా, ఇద్దరు పిల్లలేగా కనమన్నాడు. అయ్యో, నేను మీ తాత ఆపుకున్న అరడజన్ మందిని కన్నాను. మీకు అలా వదిలేమనే కాదు. అసలు నాన్న ఆగదు, నువ్వు చెప్పరా. ఏంట్రా? చిన్నగా పిల్లలు కాదు పొట్టుపట్టు పట్టేస్తున్నా అట్టాడు. మన ఇంటి పరువు కావాలా? ఒసేయ్, బామ్మ, ఆపే, ఆపే, ఆపే. ఓయ్, బామ్మ. అది కాదు. అదే I got it. నువ్వు నాటకాలు చెయ్యమ్మా. మన ఇంటికి పంచ పేరు వస్తుందంట. కానివ్వండిరా నాటకాలు. కాపురాలు కానివ్వండి. ఇంతకీ నాటకం ఎన్ని రోజులు? 5 రోజులే. 5 అంటే 5 రోజులే కదా? 5 రోజులే. ఓకే, నాకు పెప్సీ ఇస్తారా? పెప్సీయే కాదే, కోకో కోలా ఇస్తాను. దా తిండిపోద్దానా? తొందరగా రా. అన్నా ఏందన్నా 8 కల్లా రండి అంటే 8:30 అవుతున్నా కూడా ఇంకా రావట్లేదు. పోగేసుకొచ్చే టైం పట్టిందా? ఏంటన్నా టైం అవుతుందని చూసుకోవాలి కదా. మిగతా వాళ్ళు ఎక్కడ? వస్తున్నారన్నా 5 నిమిషాలు అడిగా. టైం అయిపోతుంది. 2 నిమిషాలు వచ్చారు. అమ్మాయిలు ఎక్కడన్నా? అక్కడ మధ్యలో ఉంటారు.
ప్లీజ్ డూ వాచ్. ఓకే స్టార్ట్ చేద్దామా? యాక్షన్. ఆపండి ఆపండి. మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఏమైందన్నా? యాక్షన్. అవ్వడా సిగ్గు తెలవడారా? ఇదే వింటా గట్టిగాడిపోతే ఇట్టా గెలిపిస్తారా మీరు? ఇలా పని పాడాలి ఏమంటే బేవకడేది వస్తారా? మీరు పని చేసుకోండిరా. ఇంకోసారి కనిపించుతాం ఇలాగా ముట్టుకొని రాలేవు ఒక్కొక్కరికి. రండి నుంచి. అన్నా చాలా బాగా చేసావు అన్న, చాలా బాగా చేసావు. అయినా నువ్వేంటన్నా అంత ఫీల్ అయి చేసావు? కొత్తగా జరిగేదే ఉంది, మన జీవితాల్లో చూసేదే కదా. మన ఇంటి ఆడలు ఇంటా ఏడిపిస్తారు వాళ్ళందరూ. వాళ్ళు అట్లాగే అంతే జరిగిన కోపం వచ్చింది. అది అన్న అది నిజంగా ఫీల్ అయ్యారు కాబట్టి అంత న్యాచురల్ గా చేశారు. మీరు ఎలా చేస్తున్నారు తెలుసా అమ్మా? మీరేంటమ్మా చెంబు పట్టుకొని గట్టుగాడికి పొమ్మంటే ర్యాంప్ వాకింగ్ చేస్తున్నారు. ఇలాగే వెళ్తారు గట్టుగాడికి. హేమంత్ అన్న నువ్వు మీ చెల్లెనో అక్కనో ఏడిపిస్తే ఇలానే చేస్తావా? డైలాగ్ చెప్పకుండా తడపడాయిస్తున్నావు. మరి మీ అందరికి ఏమైంది? మన ఊరి సమస్యల గురించి అందరం కలిసి నాటకం చేద్దామంటే ఒక్కరికంటే ఒక్కరికి కూడా సీరియస్నెస్ లేదు. ఇలాగే నాటకం చేద్దాం. ఇలా చేస్తే నాటకం బాగా వస్తుందా? ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోండి. కావాలంటే టైం తీసుకోండి, డైలాగులు చూసుకోండి. కానీ ప్రతి ఒక్కరు జెన్యూన్ గా చాలా సిన్సియర్ గా న్యాచురల్ గా చేయాలి. అప్పుడే మన నాటకం బాగుంటుంది. ఈసారి చేస్తావు కదా అన్నా? నువ్వు చేస్తావు కదా? లేదన్నా మనోడే బాగా చేస్తాడు, మనోడే చెయ్యి. సరే అన్న నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అన్న. స్టార్ట్ చేద్దామా? యాక్షన్. ఇలాగే మనం నాటకం చేయాలి. ఇది గనక మనం చేస్తే మన ఊరి జనాలు తప్పకుండా మారుతారు. అమ్మా నువ్వేంటమ్మా ఇంకా ఏడుస్తున్నావు? మాకు ఇదేం కొత్త కాదన్నా, మా ఊళ్ళో కూడా ఇలాగే అంటారు. రికార్డింగ్ క్యాన్సిల్ చేస్తున్నావు కదా, ఒక్కసారి వస్తావా అని అడుగుతారు. నిజానికి మాది చాలా పల్లెటూరు అన్నా. మీకు చెప్తే డబ్బులు తక్కువ ఇస్తామని మేమే చెప్పలేదు. ఇది నాటకంలో లేదన్నా, మా జీవితంలో ఉంది. సరిగ్గా చెప్పావమ్మా. నిజంగా మన జీవితాలు ఇలాగే ఉన్నాయి, అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఇది గనక మనం నాటకం చేసి చూపిస్తే మన ఊరి జనాలు తప్పకుండా మారుతారు. బాగా ప్రాక్టీస్ చేద్దాం, నాటకాన్ని అద్భుతంగా చేద్దాం. ఏం చేసావురా నాటకం? మా మీద నాటకం అంటే ఏటో అనుకున్నాం కానీ బాగా గట్టిగానే ప్లాన్ చేశారా? అయ్యా లాస్ట్ ఎలక్షన్ లో 100 తక్కువ ఇచ్చినట్టున్నాం. అందుకే నా కొడుకులు నాటకాలు చేస్తున్నారు. నాటకాలు దస్తగిరే ఇంకో 100 ఎక్కువ ఇవ్వరా? మీరు డబ్బులు తీసుకుని
చేసినా ఇప్పుడు కాలు ఇక్కడే ఉంది. రేపు నాటకం జరిగితే మెడకాయలు ఇరిగిపోతాయి. నాటకం జరగకూడదు. అర్థమైందా? జరిగిందో చేస్తారు. ఏంటే నాటకం జరగదు. చలపదే ఊరు చూడటానికి వచ్చిందని ఊరు చూసి వెళ్ళిపో. ఈ వంక ఆ వంక అంటూ నీ నాటకాలంటూ తిరిగేవనుకో బాగున్నావు. బాగుంది అర్థమవుతుందా? పక్షపదే What's going on here? This is a wonderful village. వాళ్ళు ఊరికి ఏదో మంచిది చేయాలని అనుకుంటున్నారు. ఆ నాటకం జరగాలి. మా తాత ముత్తాతలు ఇక్కడే పుట్టి పెరిగిందని విన్నాను. Obviously, I thought I'm going to be in a foreign country. కానీ I have certain duties to my India. We should support them. ఖచ్చితంగా అమ్మాయి మన సైడ్ నుంచి కొంచెం మోటివేషన్ సపోర్ట్ ఉంటే చాలు. అది మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. Yeah, we must motivate them. నవ్వుతే నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా ఈసారి? ప్రతిసారి నువ్వే కొడితే ఈసారి నేను కొడతా. చలపతి నీ నా కొడుకులు ఇంకా వెళ్ళలేదా? ఎలా ఇక్కడ నాటకాలు లేవు ఏం లేవని చెప్పాను కదా. కొండే నాటకం Yeah. జరుగుతుంది. And you will see that. అగు ఇక్కడ నాటకం జరగట్లేదు. ఇక్కడ నేను వెళ్ళిపోండి. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా? ఇది ఇంకా వెళ్ళలేదా? నేను మీరు పిలిచి రాలేదు. సో ఎప్పుడు రిటర్న్ వెళ్ళాలో అనేది నాకు తెలుసు. అండ్ ఇక్కడున్న పూర్ పీపుల్ వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. నాట్ మీ. ఫర్ మీ యు జస్ట్ గైస్ ఆర్ జస్ట్ ప్యూర్ నాన్సెన్స్. అండ్ మీలాంటి మందినే నేను చాలా మందిని చూశాను. సో జస్ట్ విత్ బ్యాచ్ యువర్ డైలాగ్స్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు సీ యువర్ డౌన్ఫాల్. ఎరా నీకు నేను ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఎరా మారరా మీరు? నీలో ఎవడో ఒకరిని చంపేస్తే గానీ మీరు మారలేట్రా? రే ఏమనుకుంటున్నావు తెలుసా? నీ పలుకు వల్ల ఊళ్ళో వాళ్ళందరూ నీకు భయపడుతున్నారు అనుకుంటున్నావు అంతే. ఒక్కసారి ఒక్క నాటకం జరగనే ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళ మార్పు వస్తే వాళ్ళ మార్పు వచ్చిన ప్రతి క్షణం నెక్స్ట్ నిమిషం నా కొడల మమ్మల్ని చెప్పుతో కొట్టి బయటికి పంపిస్తారు. ఏంట్రా ఈ జనం మారుతారా? ఈ జనం మారుతారా? వీళ్ళు మాట్లాడేట్రా? వీళ్ళు ఎలాగో తెలుసురా? సినిమాల్లోని ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, అది లేకపోతే బాధపడిపోతారురా. తర్వాత అదే అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే అసహించుకుంటారా వీళ్ళు. వీళ్ళు అలాంటోళ్ళరా. వీళ్ళు కాదు మార్పు తెచ్చేది. వీళ్ళు కాదు మార్పు తెచ్చేది. ఎవడైతే ఫేస్బుక్ లో పోస్టులు పెడతారా డబ్బులు తీసుకోకూడదు ఓటు వేసుకున్నప్పుడు అని, ఆడే వచ్చి ఫస్ట్ డబ్బులు తీసుకుంటారా ఓటు వేయడానికి? అర్థమవుతుందా? వీళ్ళకి దేశభక్తి ఉంది అనుకుంటున్నావా? వీళ్ళకి దేశభక్తి ఉందా? వీళ్ళకి దేశభక్తి ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 ఇలాంటి రోజుల్లో వీళ్ళు దేశభక్తి పొంగి పొరలిపోద్ది తెలుసా? మిగతా రోజుల్లో ఎవడ బాధ ఆడివే ఎవడ కష్టాలు ఆడివే. నువ్వు మాట్లాడతా నువ్వు మార్పు తెస్తావు ఎట్రా? నువ్వేదో అనుకుంటున్నావురా? మీలాగే ఒళ్ళు కొవ్వెక్కి బ్రిటిష్ వాళ్ళు ఇలానే తక్కువ అంచనా వేశారు మన ఇండియన్స్ కి. ఇలాగే నాటకం చేసి వాళ్ళ మార్పు చూసాం. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మీరు ఒక గంట సేపు ఇక్కడ నాటకం చూస్తూ ఉంటారా? నా కొడకారు మిమ్మల్ని చెప్పుతో ఒకటి బయటికి పంపకపోతే అప్పుడు చూస్తా. ఎక్కడే కూర్చొని నాటకం చూస్తాను రా. ఏ మార్పు తీసుకొచ్చేస్తావు ఈ జనాలందరిలోని నేను చూస్తాను. వీళ్ళు ఒక్కతో మాట్లాడలేరు ఈ జనాలు. వీళ్ళు మారుతారా? వచ్చే ఎలక్షన్ డబ్బులు కూడా ఇప్పుడే పెంచుకో. ఏరా ఉట్టి కొట్టే ముందు నాటకం వేయడం మన ఊరి ఆనవాయితీ. ఈసారి కూడా నాటకం చేస్తున్నాం. నాటకం పేరు తరం. నటులు ఊరి జనాలు. తరం 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 తరం. ఓ అన్నా విన్నావా, ఓ అక్క విన్నావా, మన ఊరి మారెల్ల కదా, మారెల్ల మారెల్లమ్మ కదా.
అర్థమైందా? నీకు నా శిక్ష పోరా బయటికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఆల్మోస్ట్ 1 అవర్ కింద పైనే ఉంది. ఇంతసేపు మీరందరూ ఇక్కడ కూర్చొని మా ప్లేని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ యాక్టర్స్ ఇంట్రొడక్షన్. హలో గైస్, నా పేరు సుభాష్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హాయ్, మై సెల్ఫ్ అమన్. హలో, నా నేమ్ సాయినాథ్ గర్మెల్ల. సతీష్ నాయక్ యాజ్ డైరెక్టర్ విశ్వం. I'm Dinesh as Patranga and organizer. సాయి కిరణ్ యాజ్ చిన్నరంగా. My name is Jeevan and I acted like a Bammati and a bodyguard. నా పేరు రాజా బండ్రెడ్డి. కళ్యాణ్ బాబు యాజ్ క్రాంతి మాస్టర్. I'm Pranav and I did as bodyguard and Lakshi. Thank you. Hi, this is Shravya. I played as Samantha, Bamma and Pinky. Hi everyone, this is Vishishta Saxena and I played Sugamata and Ammu. Thank you. Hi, this is Shravanti. I played as Kulaharati and Rangama Pindu. Hi, this is Sherry. I played as Ivanka and 2 other characters. Thank you. This is Bunny. Raja Babu. Thank you. Hi, this is Aditya. Hi, this is Rajeshwar. I played as Pantulu and Ramraj Anthony. This is Hemant. I played as Hemant only. ఇంకా ఈ ప్లే కోసం చాలా మంది వర్క్ చేశారు. లైటింగ్ వచ్చేసి వికాస్ అన్న, టెక్నికల్ సపోర్ట్ బై సురభి సంతోష్ అన్న, అండ్ మ్యూజిక్ యూట్యూబ్లో లేపేసి చేసింది నేనే. అండ్ ఈ ప్లేకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసింది క్రాంతి కుమార్, అది నేనే. మేము ఈ ప్లే ఒక 5 days క్రితమే స్టార్ట్ చేసాం. ఆ 5 daysలో మధ్యలో సంక్రాంతికి ఒక రోజు సెలవు తీసుకున్నారు. గట్టిగా 4 రోజులు ప్రాక్టీస్ చేసాం. కానీ వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే ఈ ప్లే ఇంత బాగా వచ్చేది కాదు. కానీ ఇంతమంది మేము ఎన్ని కష్టాలు పడ్డా ఇలాంటి మీ ఆడియన్స్ లేకపోతే మేము చేసేదంత వృధానే. కానీ ఇవాళ రంగభూమి ఇంత నిండుగా కనిపిస్తామంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్లే చేయడానికి ముఖ్య కారణం రంగభూమి థియేటర్. నేను ఇంకా జీవితంలో నాటకం చేయకూడదు అనుకుంటున్నప్పుడు నీకు ఫ్రీగా స్పేస్ ఇస్తాం, నీ ఫ్రీగా లైటింగ్ ఇస్తాం అని చెప్పేసి రంగభూమి కొలాబరేట్ అయ్యి మాతో ప్లే చేయించారు. కాజల్ జీ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే మేము పెద్ద మర్రి చెట్టు కింద పుట్టగొడుగులు లాంటి రైటర్లు, కానీ మా మా మధ్యలోనే ఒక పెద్ద రైటర్, చాలా గొప్ప వ్యక్తి ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు. ఒకసారి మీ మాటలు ఒక 2 మాటలు చెప్తే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతామని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మీ స్పందన తెలుపుతారని సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ యువకులు అమ్మాయిలు వచ్చి కూర్చుంటే కొత్త ఎనర్జీ వస్తుందండి, మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఎవరు స్ఫూర్తి పొంది మేము
రాసినా సరే మిమ్మల్ని మీరు తక్కువగా మాట్లాడారు లేదండి, చాలా ఎక్కువగా చూస్తున్నాను. 4 రోజుల్లో ఇంత మంచిది రాసి రిహార్సల్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ముఖ్యంగా ఏదైనా చాలా బాగుంది, నాకు తెలియలేదు ఇలాంటి ఉందని చెప్పారు. హ్యాపీ థియేటర్ లాగా. ఆల్ ది బెస్ట్. ఐ హోప్ ఐ గెట్ ద ఆపర్చునిటీ టు సీ ప్లేస్ లైక్ యువర్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా ప్లే గురించి రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే నేనే మీ దగ్గరికి వస్తాను. ఎవరైనా ప్లే గురించి ఇక్కడ జరిగిన ఎవరు రెస్పాండ్ అవ్వాలనుకుంటే చెప్పండి. ఎనీబడి? యా. ఓకే ఓకే. ఒక నాటకం చేయాలంటే చాలా ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఇవంతా జస్ట్ ప్యాషన్ మీద ఏదో నేర్చుకుందాం అనే తపంతో చేయటమే తప్పితే వేరే ఏ ఆశలు ఏమీ లేవు. అయితే మేము మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, ఇక్కడ అందరూ టికెట్లు కొనుక్కొని వచ్చి ఉంటారు. మేము ఇలాంటి ప్రదర్శనలు మళ్ళీ మళ్ళీ వేయాలి అనుకుంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు తోచినంత ఎంతో కొంత రూపాయి దగ్గర నుంచి ఎంతైనా మీరు డొనేట్ చేయొచ్చు. బయట ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు డొనేట్ చేయాల్సిన అనిపించినంత డొనేట్ చేస్తే మేము నెక్స్ట్ ప్లే చేసుకోవడానికి అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ అందరి వల్ల మేము చేసిన వర్క్ సక్సెస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ప్లేలో కలుద్దాం. గుడ్ నైట్, శుభరాత్రి.